ఆ గుడికి ఈ గుడికి తేడా ఏంటి? మనం ఇంతకుముందు హిందూస్గా ఉన్నప్పుడు గుడికి వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు యేసు ప్రభువు నమ్ముకున్న తర్వాత కూడా గుడికి వస్తాం. ఆ గుడికి ఈ గుడికి తేడా ఏంటి చెప్పండి? ఆ గుడికి ఈ గుడికి తేడా ఏంటి? తేడా కనబడుతుంది అసలు ఏమన్నా? మీరు గమనిస్తున్నారా? ఆ గుడికి ఈ గుడికి ఏంటి తేడా చెప్పండి. మాట్లాడలేదు. మతంలో ఏంటంటే ఆ గుళ్ళకి వెళ్ళినప్పుడు, మనం క్రైస్తవులుగా అవ్వకముందు గుళ్ళకి వెళ్ళినప్పుడు మనం ఏదో లోపల ఎలా ఉన్నా కానీ బయటికి మాత్రం పువ్వులో లేదా ఫలాలో టెంకాయనో ఏదో ఒకటి పట్టుకుని వెళ్ళి ఆ పూజలు జరిపించుకొని పెద్ద ఏమండి నామాలు పెట్టి కదా, పొడుగు నామాలు పెట్టేసి మన దగ్గర ఉన్న వాళ్ళందరికీ పంగనామాలు పెట్టేసి కదా అందరినీ మోసం చేస్తూ ఆ శనివారము, మంగళవారము, బుధవారము మనం చక్కగా భక్తిగా ఉండేవాళ్ళం. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఏమవుతుంది? ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా మనం ఈ గుడికి వస్తున్నాం కదా, ఈ గుడికి వస్తున్నప్పుడు ఇక్కడ కూడా మనం లోపల ఎలా ఉన్నాం అనేది పక్కన పెట్టేసి మనం బయటికి మందిరానికి వెళ్తున్నామా లేదా, మనం ప్రతి ఆదివారం క్రమంగా వెళ్ళి కాసేపు వాక్యం విని వచ్చేది. అయితే ఒక 2 విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను, ఒక 2-3 విషయాలు. మరి ఇందాక బ్రదర్ సుధాకర్ మనకి చాలా తన జీవిత అనుభవాన్ని పంచుకున్నాడు. ఇంకా మీలో కూడా మీకు ఒక్కొక్కరికి అవకాశం ఇస్తాం, వచ్చే వారం కూడా ఇంకొకరు పంచుకోం. అంటే మనం పాత రోజుల్లో ఉండేటువంటి ఆ హిందూ దేవాలయాలకి మనము ఇప్పుడు ఉండేటువంటి క్రైస్తవ సంఘానికి చాలా తేడా ఉంది. కానీ మనం దీన్ని కూడా ఒక మతంగా మార్చేస్తాం. ఆ దేవాలయాలకు ఏంటంటే పోవడం రావడం ఉంటుంది, కానీ ఈ సంఘము అంటే క్రొత్త నిబంధనలు ఉండేటువంటి సంఘము ఇది ఎలాంటిదంటే ఇందులో వెళ్ళడము, రావడము, పోవడం అనేది ఉండదు. ఇదేంటంటే దేవుని బిడ్డలైనటువంటి వారు కలిసి జీవించి లోకములో ఉప్పుగా వెలుగుగా ఉండేటువంటి వారు. మనందరం యేసు ప్రభువు అన్నాడు కదా, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు, మీరు లోకానికి వెలుగై ఉన్నారు. అంటే మనలో నుంచి వెలుగు, ఆ ఉప్పు అనేటువంటిది కనబడాలి. ఆ ఉప్పులాగా మనం జీవించాలి. కానీ చాలామంది ఉప్పులాగా జీవించమంటే తుప్పులాగా జీవిస్తారు. చాలామంది తుప్పు పట్టిపోయారు. ఈ తుప్పు వలన వచ్చేది ముప్పు కదా. తుప్పు పట్టినప్పుడు వచ్చేది ఏమొస్తుంది? తుప్పు పట్టిన ఒక ఇనప రాడ్ మనకి గీసుకుపోయింది అనుకోండి, ఏమవుతుంది? దానివల్ల సెప్టిక్ అవి ముప్పు కలుగు. కానీ దేవుడి నుండి మనకి ఏం మెప్పు రాదు. అందుకని మీరు పూర్వము, బైబిల్ గ్రంథంలో భక్తుడు అంటాడు, మీరు పూర్వము చీకటి అయి ఉంటుంది. ఎఫ్సి పత్రికలో ఏమన్నాడు? మీరు పూర్వముందు చీకటి అయి ఉంటారు. మీరు చీకట్లో ఉన్నారంట్లా. చదవండి ఆ మాట. ఎఫ్సి పత్రిక, పరిశుద్ధైనటువంటి పౌలు ఎఫ్సీలకు రాసినటువంటి పత్రికలో ఈ మాట మనం చూడాలి. ఎఫ్సీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం చదువు. 8వ వచనం. మీరు పూర్వమందు ఏమై ఉన్నారు? చీకట్లో ఉన్నారని అంట్లా. మీరు పూర్వమందు చీకట్లో ఉన్నారని చెప్పట్లేదు. మీరు పూర్వమందు చీకటి అయి ఉంటారు. అంటే మీరే చీకటి. అంటే మీ జీవితం అంతా చీకటి జీవితం, రహస్యమైన జీవితం, పాప జీవితం, మోసకరమైన జీవితం కదా, స్వార్థపూరితమైన జీవితం. మీరు పూర్వముందు చీకటి అయి ఉంటుంది, చీకటిలో జీవించారు. చీకటి జీవితం అంతా కూడా సాతాను రాజ్యం. అది చీకటి రాజ్యం అంతా ఏం చెప్పండి? సాతాను రాజ్యం. చీకటిలో ఉన్నవాడు, చీకటిలో ఉన్నటువంటి వాడిని మీరు గమనించండి. ఆ చీకట్లో ఉన్నటువంటి వాడికి ఏమి తెలియదు, వాడు ఏం చేస్తున్నాడు వాడికి. అందుకంటాడు చీకటి కార్యాలు అంటారు కదా. అప్పుడప్పుడు మన పేపర్లు చదువుతుంటారు చీకటి కార్యాలు. పలాని ముఖ్యమంత్రి యొక్క, పలాని మంత్రి, పలాని ఎమ్మెల్యే, పలాని ఆఫీసర్ యొక్క, లేదా పలాని డిచ్డి బాబు అంటారు. ఈ బాబాల యొక్క చీకటి జీవితం. ఇక్కడ ఏంటంటే మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి.
కానీ ఇప్పుడు ఏమై ఉన్నారు? ఇప్పుడైతే మీరు ప్రభువునందు వెలుగై ఉన్నారు. అది మార్పు రావాలి. కానీ చాలామంది జీవితాలు ఎలా ఉన్నాయంటే పూర్వమందు చీకటే, రహస్య జీవితమే. యేసు ప్రభువును నమ్ముకున్న తర్వాత కూడా మళ్ళీ రహస్య జీవితం. ఈ చీకటి జీవితం కనుక మనలో పోనంత వరకు మనం యేసు ప్రభువును నమ్ముకున్నట్టు కాదు. పూర్వమందు మీరు చీకటిగా జీవించారు, రహస్యమైనటువంటి జీవితాలు, పాప జీవితం, సాతాను సంబంధమైన జీవితం, అపవాదికి ఇష్టమైనటువంటి పనులు చేశారు, స్వార్థంతో కూడినటువంటి జీవితం జీవించారు. కానీ మీరు ఇప్పుడు ప్రభువునందు వెలుగై ఉన్నారు. అంటే ఏం కనబడాలి ఇప్పుడు మన జీవితంలో? మనము వెలుగును ప్రకాశింపజేసేవారిగా ఉంటాం. వెలుగులో ఎలా ఉంటుంది చెప్పండి? చీకట్లో ఏమీ కనబడదు. ఏం చెప్పండి? చీకట్లో ఏమీ కనబడదు, కానీ వెలుగులో అంతా కనబడదు. మీకు అర్థమవుతుందా? చీకట్లో ఏమీ కనబడదు, కానీ వెలుగులో అంతా కనబడదు. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు మీరు వెలుగై ఉన్నారంటే అర్థం ఏంటి? ఒకప్పుడు మీ జీవితంలో అంత చీకటిమయము, అంత రహస్య జీవితము, కానీ ఇప్పుడు మీ జీవితం ఎలా ఉండాలి? పారదర్శకంగా, అందరికీ ఏమండి కనబడి, అందరికీ తేట తెల్లమయ్యేటువంటి జీవితం ఉండాలి. మీ జీవితంలో ఇక దాపరికం అనేది ఉండడానికి వీల్లేదు, పాపం అనేది ఉండడానికి వీల్లేదు, రహస్య జీవితం ఉండడానికి వీల్లేదు. మీ జీవితం ఎలా మారు మనసు అంటే అది చీకటి జీవితము వెలుగు సంబంధమైన జీవితముగా మార్చాలి. అందుకని చార్ల్స్ స్పర్జన్ అనేటువంటి ఒక భక్తుడు ఉండేవాడు 19వ శతాబ్దం. ఆ చార్ల్స్ స్పర్జన్ అనే భక్తుడు తన బైబిల్ కాలేజ్ స్టూడెంట్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు ఒక మాట చెప్పాడు. చార్ల్స్ స్పర్జన్ ఏమన్నాడంటే చాలా అద్భుతమైన మాట చెప్పాడు. అంటే నా జీవితము అంటే ఏమన్నాడంటే, యూ కెన్ రైట్ మై లైఫ్ ఇన్ ద స్కైస్, దేర్ ఈజ్ నథింగ్ టు హైడ్ అని. అంటే దాని అర్థం ఏంటంటే, నా జీవితాన్ని యూ కెన్ రైట్ మై లైఫ్ ఇన్ ద స్కైస్ అంటే నా జీవితం అంతటిని ఆకాశం మీద రాసేస్తే అందులో నేను నా జీవితంలో దాచుకోవడానికి ఏమీ లేదు. అంటే యూ ఫైండ్ నథింగ్ అన్నాడు. నా జీవితంలో ఏది దాపరికం లేదు. అంటే నా జీవితం అంతటిని కనుక నేను ఆకాశం మీద రాయగలిగినట్టుగా ఉంది అన్నాడు. అంటే అర్థం ఏంటి? ఆయన జీవితం అంత తేట తెల్లగా ఉన్నాడు కదా. మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బాగా ఈ గోదావరి ఏరియాలో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది, లేకపోతే ఏది మన మీకు మున్సిపల్ వాటర్ వస్తుంది కదా, అప్పుడప్పుడు మున్సిపల్ వాటర్ ఎలా వస్తుంది చెప్పండి? మురికి నీళ్ళు వస్తాయి వర్షాకాలం కదా, చాలా మురికి మడ్డి నీళ్ళు వస్తాయి. అవి తాగుతాం మనం? తాగు. ఎందుకు? అందులో మురికిగా ఉన్నాయి, మట్టి ఉంది, తేటగా లేదు కాబట్టి తాగాం. మరి ఏ నీళ్ళు తాగుతాం మనం? తేటగా ఉండి స్వచ్ఛంగా ఉండేటువంటి నీళ్లు మనం తాగుతాం. అంటే మన ముఖం అందులో కనబడాలి. అట్లాగనే దేవుడు కూడా ఎలాంటి నీళ్ళని త్రాగగలడు, ఎలాంటి జీవితాన్ని ఆయన అంగీకరించగలడు అంటే మన జీవితంలో మలినము, మురికి, దాపరికము, చీకటి లేనటువంటి జీవితమే దేవుని చేత అంగీకరించబడుతుంది. కానీ చాలా విచారం ఏంటంటే పూర్వమందు చీకటి అయి ఉన్నారు, ఇప్పుడు కూడా ఇంకా చీకటి అయి ఉన్నారు. కనుక మన జీవితంలో మారు మనసు అంటే కంప్లీట్గా వేరు పరచబడాలి. మనం ఆ చీకటి జీవితం ఒకప్పుడు, అందుకని పౌలు అంటాడు, నేను ఒకప్పుడు పూర్వము దోషకుడను, హింసకుడను, హానికరుడను, కానీ ఇప్పుడైతే సువార్థికుడను, అపోస్తలుడను, పరిచారకుడను అన్నాడు. సో ఎంత క్లియర్ కట్గా డిఫరెన్షియేట్ చేస్తున్నాడు చూడండి. అంటే మన జీవితంలో ఇలాంటి సాక్ష్యం ఉందా? ఆయన అంటున్నాడు, నేను పూర్వము దోషకుడను, నేను హింసకుడను, నేను హానికరుడను, కానీ ఇప్పుడు ఎలాంటి వాడనంటే నేను బోధకుడను, అంత మాత్రం కాదు నేను అపోస్తలుడను, అంత మాత్రం కాదు నేను ఇప్పుడు పరిచారకుడను. మన జీవితంలో ఇలాంటి జీవితం రావాలి. ఈ చీకటి జీవితం నుండి మనం వెలుగులోనికి రావాలి. అందుకని ఏమంటున్నాడంటే మీరు ప్రభువునందు ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. అంటే అర్థం ఏంటి? మీరే వెలుగు. అంటే వెలుగంటే ఏం చెప్పండి? అది వెలుగుతుంది, ఇతరులను వెలిగిస్తుంది.
వెలగని దీపము ఇతరులను వెలిగించలేదు. అర్థమవుతుందా? వెలగనటువంటి బల్బు ఇతరులకు వెలుగును ఇవ్వలేదు. కనుక మనము, అందుకని ఆయన థామస్ అల్వా ఎడిసన్ ఈ బల్బును కనుగొన్న ఆయన గురించి అడిగారట, అయ్యా నువ్వు బల్బును ఎలా కనుగొన్నావంటే ఆయన ఒక మాట అన్నాడట. ఏమన్నాడు తెలుసా? దేవుడు నన్ను వెలిగించాడు, నేను లోకాన్ని వెలిగించానన్నాడు. ఏమన్నాడు? దేవుడు నన్ను వెలిగించాడు కాబట్టి నేను లోకాన్ని వెలిగించాను. అట్లాగనే క్రైస్తవ జీవితంలో దేవుడు మనల్ని వెలిగించినప్పుడే మనము ఇతరులను వెలిగించగలము. మనలో వెలుగు లేకపోతే మనం ఇతరులని వెలిగించలేము. కానీ మనం ఏం చేస్తున్నామంటే మనలోనే వెలుగు లేదు, మనలోనే పరిశుద్ధత లేదు, మనలోనే ప్రేమ లేదు, మనలో లేని దానిని మనం ఇతరులకు ఇవ్వలేము. అది సాధారణమైన సూత్రం, అందరికీ తెలుసు. నా దగ్గర డబ్బులు ఉంటేనే మీకు ఇవ్వగలను, నా దగ్గర లేని దాన్ని మీకు ఇవ్వగలనా? ఇవ్వలేదు. అందుకే చాలాసార్లు మన దగ్గర లేనటువంటి దానిని మనం అందరికి ఇవ్వడానికి మనం ప్రామిస్ చేస్తున్నాం, వాగ్దానం చేస్తున్నాం, కానీ వాళ్ళకి ఏమి ఇవ్వలేకపోతాం. అందుకని మన జీవితంలో మనము నిజంగా పరిశుద్ధతని, మనము ప్రేమని కలిగి ఉన్నామా? మనమే వెలుగు అని అన్నాడు. మీరు లోకమునకు వెలుగు అన్నాడు. అంటే లోకమంతటికి దారి చూపించాల్సింది ఎవరంటే నువ్వు నేనే. మనం దారి చూపించాలి. కానీ దారి చూపించాల్సిన మనం ఏమయ్యాము? మనమే దారి తప్పిపోయాము. అర్థమవుతుందా? మనం ఏమయ్యాము? దారి తప్పిపోయాము. మనం లోకానికి దారి చూపించాల్సిన వాళ్ళం. లోకం ఉండేటువంటి వాళ్ళకి చెప్పాలి మనం, ఇది పాపము, ఇందులోకి వెళ్ళొద్దు, ఇది అపవిత్రమైనది, దీన్ని మీరు తాకొద్దు, ఇది పరిశుద్ధమైనది, దీన్ని మీరు అనుసరించండి అని క్రైస్తవులమైనటువంటి మనము లోకానికి చెప్పాల్సింది పోయి మనమే చీకటి జీవితాన్ని మనం జీవిస్తాం. అందుకే పూర్వమందు మీరు చీకటి అయి ఉంటుంది, మనమే వీఆర్ డార్క్ అండ్ పీపుల్, మనము భయంకరమైనటువంటి చీకటి ప్రజలం మనం. అందుకని ఇంకొక మాట మీకు జ్ఞాపకం చేస్తాను చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనములు కూడా మరి పేతురు భక్తుడు అంటారు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం కూడా చదువుకున్నాం. అయితే మీరు చీకటిలో నుండి చాలా ఇక్కడ ఏమంటున్నాడు? అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయం. ఎక్కడి నుంచి ఎక్కడ పిలువబడ్డాం మనం? చెప్పాలి. ఎక్కడి నుంచి ఎక్కడ పిలువబడ్డాం? మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచాడు దేవుడు. అంటే మనం ఇప్పుడు ఎక్కడ జీవించాలి? చీకటిలో నుంచి మనం ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనల్ని పిలిచాడు. ఎందుకు పిలిచాడు వెలుగులోనికి? ఆయన పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయి నిమిత్తము. ఆయన గుణాతిశయాలను ప్రచురం చేయాలంటే అర్థం ఏంటి? ఆయన గుణాతిశయములు అంటే ఏంటివి? ఆయన గుణలక్షణాలు, ఆయన స్వభావం. ఇప్పుడు ఈ లోకములో నుండి దేవుడు తన దగ్గరికి ఎందుకు పిలిచాడు మనల్ని? మాట్లాడలేదు ఎవరు? మనల్ని ఎందుకు పిలిచాడు దేవుడు? ఆయన స్వభావాన్ని మనం కనపరచడానికి. ఏం కనపరచాలి? దేవుని యొక్క స్వభావాన్ని మనం ప్రజలకు కనపరచాలి. అంటే ప్రజలు మనం చూసినప్పుడు వాళ్ళకి ఏం కనబడాలి? దేవుని యొక్క స్వభావం కనబడాలి, ప్రభు యొక్క స్వభావం కనబడాలి, క్రీస్తు స్వరూపము, క్రీస్తు ఆ స్వభావం, ఆయన గుణలక్షణము మనలో కనబడాలి. కానీ మనలో ఏం కనబడుతుంది? వాళ్ళకి మనలో ఏం కనబడుతుంది? వీళ్ళు చాలా మూర్ఖులు, చాలా కఠినులు, వీళ్ళు పాపులు, మోసగానులు కదా. ఏ లక్షణాలు కనబడుతున్నాయి వాళ్ళకి? యేసుక్రీస్తు ప్రభు ఉండేటువంటి ఆ గుణలక్షణాలని మనం కనపరచట్లేదు, వాళ్ళకి చూపించలేకపోతున్నాం. అందుకని దేవుడు మనల్ని ఏమన్నాడంటే చీకటి అయి ఉన్నారు కానీ ఇప్పుడు వెలుగై ఉన్నారు. అంటే దేవుడు మనల్ని వెలుగుగా చేశాడు. అందులో స్పష్టత ఉంది, అందులో దాపరికం లేదు, అందులో ఇక అరమరికలు లేవు, ఇక యథార్థత, ట్రాన్స్పరెంట్. లోపల ఏది ఉంటుందో బయటకు అదే ఉంది. అందుకని చాలామంది ఇలాగ సహవాసానికి వస్తున్నారు, కానీ సహవాసానికి రావడము, కలుసుకోవడము, వెళ్ళిపోవడం ద్వారా ఏం జరగట్లేదు. ఇంతకుముందు హైందవ సాంప్రదాయంలో ఉన్నప్పుడు ఎలాగైతే గుళ్ళు గోపురాలకు వెళ్ళి వచ్చేవాళ్ళు, ఇప్పుడు కూడా సేమ్ అలాగనే అవుతుంది. అందుకని యేసు ప్రభు
శాస్త్రుల పరిచయం ఎలా గద్దించాడు చూడండి. మనం మత్తయి రాసిన శుభవార్త 23వ అధ్యాయంలో మరి శాస్త్రుల పరిచయలతో యేసు ప్రభు వారిని గద్దించినటువంటి విధానాన్ని మనం చూడగలం. 23వ అధ్యాయము 25వ వచనం చదువుతాం. 23-20. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు గిన్నెయు పల్లెమును వెలుపట శుద్ధి చేయుదురు గాని అవి లోపల దోపుతోనూ అజేత్రందుముతోనూ నిండి ఉన్నవి. గ్రుడ్డి పరిసయ్యుడా, గిన్నెయు పల్లెమును వెలుపల శుద్ధి జగునట్టుగా ముందు వాటి లోపల శుద్ధి చేయము. ఏమన్నాడు? గ్రుడ్డి పరిసయ్యుడా, ఒరే గుడ్డోడా, గిన్నెయు పల్లెమును వెలుపల శుద్ధి అగునట్టుగా ముందు వాటిని లోపల శుద్ధి చేసుకో. అంటే చాలా జాగ్రత్తగా, లోపల శుద్ధి చేయడం మొదలు పెడుతుంటే బయట కూడా ఆటోమేటిక్గా శుద్ధి చేయబడుతుంది. మీరు స్త్రీలందరికీ తెలుసు, ఎవ్వరు కూడా మీరు అన్నం కూర వండిన తర్వాత గిన్నెని పైనే తోమేసి మళ్ళీ అందులో బియ్యం పెట్టరు, అందులో కూర చేయరు. అది చేస్తారా? ఎందుకని? ఆ గిన్నెలు మాత్రం లోపల బయట 10 సార్లు తోమేస్తారు. మీరు తోమిందే తోముతారు. కానీ దీన్ని ఎప్పుడైనా తోముకున్నారా? ఈ గుండెను పక్కన పెట్టి, ప్రభా నాలో ఇంత పాపం ఉంది, ఇంత దాపరికం ఉంది, ఇంత రహస్య చీకటి జీవితం ఉంది, దీన్ని నేను బయట పెడతాను, నన్ను కడగండి, నన్ను శుద్ధీకరించండి అని ఈ లోపల గిన్నెని ఎప్పుడైనా మీరు తోమారా? ఇక్కడ ఉన్నాడు, గురుడి పరిసయ్యుడా, నువ్వు గిన్నెను పల్లెమును వెలుపల కాదు తోమాల్సింది. ఎక్కడ తోమాలట? లోపల తోమాలి. అంటే లోపల తోమడం మొదలు పెడుతుంటే బయట కూడా ఆటోమేటిక్గా మార్పు వస్తుంది. మనం ఎంతసేపు ఈరోజు బోధకులు కూడా ఏం చేస్తున్నారంటే, నువ్వు సినిమాలకు వెళ్తున్నావు, సిగరెట్లు తాగుతున్నావు, మందు తాగుతున్నావు, ఇవన్నీ తప్పులు చేస్తున్నావు అంటే వాడికి అవన్నీ మానేస్తాడు. కానీ లోపల మాత్రం ఏమి ఉంటాడు? వాడు రహస్య జీవితం జీవిస్తాడు. బయటికి మాత్రం బాగానే ఉంటాడు. అందుకని జనరల్గా అందరివి మన క్రైస్తవ సంఘాల్లో చాలా మట్టుకి మన జీవితాలు అందరివి బాహ్య జీవితాలు పర్ఫెక్ట్గా ఉన్నాయి. బయటికి కనబడేటువంటి జీవితాలు మాత్రం బాగానే ఉన్నాయి. కానీ లోపల జీవితాలు మాత్రం, లోపల పీసు చెడిపోయింది, లోపలిది మాత్రం బాగా రస్ట్ పట్టేసింది. అందుకని మీరు పూర్వమందు చీకటి అయి ఉన్నారు, ఇప్పుడు కూడా చీకటి అయి ఉన్నారు. అసలు చీకట్లో నుంచి వెలుగులోనికి మిమ్మల్ని ఎందుకు పిలిచానంటే, నా స్వభావాన్ని కనపరచమంటే నీ స్వభావమే కనపరుస్తుంది. ఎంతసేపు మన స్వభావమే కనబడుతుంది కానీ దేవుని యొక్క స్వభావము ప్రజలకు కనబడుతుందా? ఎవరైనా నన్ను చూసినప్పుడు ఈయన నిజంగా క్రీస్తులాగా ఉన్నాడు. నేను ఎప్పుడో ఒక మాట చెప్తుంటాను. సెయింట్ అగస్టిన్ అనే భక్తుడు, ఆయన 50 సంవత్సరాలు సేవ చేసిన తర్వాత వాపోయిన విషయం ఏంటో తెలుసా? నేను 50 సంవత్సరాలు దేవుని పరిచర్య చేశాను కానీ అందరూ వచ్చి నన్ను మెచ్చుకున్నారు. కానీ అయ్యగారు మీ ప్రసంగం బాగుంది, మీ వాక్యం బాగుంది, మీ పుస్తకాలు బాగున్నాయని అందరూ నన్ను 50 సంవత్సరాలు మెచ్చుకున్నారు, బహుగా మెచ్చుకున్నారు, బాగా పొగిడారు. కానీ ఒక్కడు కూడా మీరు యేసులాగా ఉన్నారు అని ఎవ్వడు అనలేకపోయాడని పశ్చాత్తాపడ్డాడు. మీ మాటలు యేసులాగా మాట్లాడారండి, మిమ్మల్ని చూస్తుంటే యేసు క్రీస్తులాగా మీరున్నారండి, ఒక్కడంటే ఒక్కడు కూడా నాతో మాట్లాడలేకపోయాడు, నన్ను నా గురించి చెప్పలేకపోయాడని చాలా ఏడ్చాడు. అలాంటి పశ్చాత్తాపము మనలో కలగాలి. అందుకని గిన్నెను పల్లెమును వెలుపల తోమేస్తుంటాం మనం. మంచి బట్టలు వేసుకోవాలి, నలుగురు చూస్తారు కదా, కనీసం బోర్డు మీద ఉంటే ఏం బాగుంటుంది, ఒక నెక్లెస్ ఉండాలి, ఒక బంగారం ఉండాలి. మరి పిచ్చి పిచ్చి బట్టలు వేసుకోవడం ఏంటి? కాస్త మంచి బట్టలు వేసుకుందాం, ఇంకెంతకాలం బతుకుతాం అంటే ఎంతకాలం బతుకుతాం అని చెప్పేసి మంచి మంచి బట్టలు, చాలా ఖరీదైన బట్టలు, చీరలు, బట్టలు, సూట్లు కొనుక్కుంటే పరలోకం వెళ్తావా? దేవుడు నీకు పరలోకం తీసుకెళ్తాడా? బంగారం వేసుకుంటే పరలోకం తీసుకెళ్తాడా? ఇదంతా కూడా లోకాశలు. అంటే లోకములో ఉన్నంత కాలము లోకాన్ని బాగా అనుభవించి, శరీరమును అనుభవించి, శరీరాన్ని సుఖపెట్టి, ఈ లోకం కొరకు బాగా జీవించి చచ్చిపోదు. అప్పుడు ఎలాగో మనం అనుకుంటున్నాం, మనం ఈ లోకాన్ని బాగా అనుభవించి చనిపోతే ఏదో తర్వాత పరలోకానికి వెళ్తాం. అలాంటి వాడుకోవడం. ఇందాక సుధా ఒక మంచి మాట చెప్పాడు. ఏమన్నాడు? నీ స్వయాన్ని, నీ యొక్క స్వార్థాన్ని, నిన్ను నీవు ఉపేక్షించుకొనకుండా నీవు ప్రభువును వెంబడించడం అనేది సాధ్యం కాదు. నీలో మార్పు రాదు. నీ అపజయాలు ఎందుకు అపజయ పాలవుతున్నావు?
ఓడిపోతున్నాను ప్రభా, పాపం మీద నాకు జయం రావట్లేదు, ఈ పాపాన్ని జయించాలనుకుంటున్నాను పడిపోతున్నాను, ఈరోజు ఈ పాపం జయించాలనుకుంటున్నాను పడిపోతున్నాను, ఈ పాపాల మీద మనకు ఎందుకు జయం రావట్లేదు అంటే ముందు మనం విడిచిపెట్టాల్సినవి విడిచిపెట్టలేకపోతాం. నీ స్వయాన్ని విడిచిపెట్టినప్పుడు, నువ్వు దేన్నైతే విడిచిపెట్టాలని ప్రభు నీకు చెప్తున్నాడో దాన్ని విడిచిపెట్టినప్పుడే నీకు పాపం మీద జయం వస్తుంది. విడిచిపెట్టాల్సినవి విడిచిపెట్టకుండా మనకు పాపం మీద జయం రావాలంటే రాదు. అర్థం? మనం విడిచిపెట్టుకోవాలి, కానీ మనం దేన్ని విడిచిపెట్టాం? మనం చెప్పాను, మన ఇక్కడ ఆర్ఎండి దగ్గర చెప్పాను, లోతు దేవుణ్ణి విడిచిపెట్టలేదట. చాలా జాగ్రత్తగా, లోతు దేవుణ్ణి విడిచిపెట్టాడా? విడిచిపెట్టలేదు. అబ్రహాం అన్నాడు, నువ్వు తూర్పుకి వెళ్తావా? నువ్వు తూర్పుకి వెళ్ళయ్యా, నేను పడమలోకి వెళ్తాను. నువ్వు ఉత్తరంకి వెళ్తావా? నేను దక్షిణకి వెళ్తాను. నువ్వు తూర్పుకి వెళ్తే పడమలోకి వెళ్తాను, ఉత్తరానికి వెళ్తే దక్షిణకి వెళ్తాను, నువ్వు కుడివైపుకి వెళ్తే ఎడమవైపుకి వెళ్తాను, నీ ఇష్టం అంటే సరే అని చెప్పేసి మొత్తం మీద దేవుణ్ణి పట్టుకున్నాడు. మొత్తం మీద ఏదైనా తోటని ఎన్నుకున్నాడు. ఏదైనా తోట వల్ల ఉండేటువంటి ప్రాంతాన్ని సొదొమ గొమొర్రా పట్టణాలను ఎంచుకున్నాడు. ఎందుకని? వాడి కన్నులకు ఇంపుగా. గుర్తుపెట్టుకోండి, మన కన్నులకు అందమైనది ఇంపుగా ఉండేటువంటి వాటిని చూచి మనం వాటిని ఎన్నుకొని మనం ఇష్టపడితే మన నాశనాన్ని మనమే కొని తెచ్చుకుంటాము. అది ప్రస్తుతానికి జరగకపోవచ్చు, కానీ తప్పకుండా జరుగుతుంది. బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా చెప్తాం. అది ఈ సమయంలో రాకపోవచ్చు, కానీ ఆహాబు పశ్చాత్తాపడ్డప్పుడు దేవుడు అన్నాడు, ఆహాబు నీవు పశ్చాత్తాపడ్డావు కాబట్టి నీ కాలంలో జరగకపోయినా యెహోవా సెలవిచ్చినటువంటి మాట అది తప్పకుండా జరిగి తీరుతుందని అన్నాడు. తన కుమారుని కాలంలో జరిగింది. కుక్కలు తన రక్తమును నాకాయి, యెజబెలు యొక్క రక్తమును కూడా కుక్కలు నాకాయి. అందుకని దేవుడు సెలవిచ్చినటువంటి మాట అది ఎంత మాత్రము నిరర్థకమో ఆమె. అందుకని అబ్రహాము లోతుకు చెప్పినప్పుడు లోతు ఎన్నుకున్నాడు. ఈ సొదొమ గొమొర్రా పట్టణాలు ఎలా ఉన్నాయట? మన ఏదెను తోట వల్ల కనబడ్డాయట, అందంగా కనబడ్డాయి, రమ్యంగా కనబడ్డాయి. ప్రియులారా, ఈ లోకములో మీకు అందముగా, రమ్యముగా, ఆహ్లాదకరంగా, సంతోషంగా, ఉల్లాసంగా కనబడేటువంటి వాటి వెనకాల వెళ్ళకండి. అది ప్రస్తుతము మీకు బాగానే ఉండొచ్చు, ప్రస్తుతం మీకు ఏ కష్టాలు నష్టాలు జరగకపోవచ్చు. ఎందుకు జరగట్లేదంటే దేవుడు మన ఎడల కనికరం కలిగిన వాడు. నీకు అవకాశం ఇస్తున్నాడే తప్ప నిన్ను శిక్షించకుండా ఉండాలని కాదక్కడ, శిక్షించకుండా ఉండడానికి కాదక్కడ. దేవుడు చాలా దీర్ఘశాంతుడు కాబట్టి ఆయన ప్రస్తుతానికి నువ్వు ఎన్ని పాపాలు చేసినా ఏమీ జరగట్లేదంటే దాని అర్థం ఏంటి? దేవుని శిక్ష రాదని కాదక్కడ, దేవుడు తన శిక్షను ఆలస్యం చేసుకున్నాడు అంతే. అర్థమవుతుందా? ఏమవుతుంది చెప్పండి? దేవుడు తన శిక్షని ఆలస్యం చేస్తున్నాడు, పోస్ట్పోన్ చేశాడు తప్ప దాన్ని ఆపడాయన రాకుండా స్టాప్ చేసేవాడు కాదు, తొలగించేవాడు కాదు. అందుకని ప్రస్తుతమందు నీకు శిక్ష రాకుండా ఉంది అంటే దాని ఉద్దేశం దేవుడు నిన్ను శిక్షించడు, ఇక దేవుడు ఏమి చెయ్యడు అని అనుకోవడానికి వీల్లేదు. కానీ దేవుడు తన శిక్షని మనకి పోస్ట్పోన్ చేశాడు, ఆయన దాన్ని కొంచెం పొడిగించాడు. అంచేత లోతు ఏం చేశాడంటే చూచుటకు రమ్యముగా ఉన్నది. అలాగనే ఆదామవ్వలు కూడా చూడండి, అవ్వమ్మ కూడా ఏం చేసింది? ఆ పండును చూసి ఇది చూచుటకు అందమైనది, రమ్యముగా ఉన్నది, తినుటకు బాగా రుచిగా ఉంది, చూచుటకు చాలా అందంగా ఉంది అని ఆ అందమైనటువంటి పండును చూసి ఆకర్షితురాలి. అంతే, తన పతనం ఆరంభించడం. అంచేత ఈ లోకములో రమ్యమైనవి, ఈ లోకములో మనకి మన కళ్ళకి బాగా కనబడేటువంటివి, మంచిగా కనబడేటువంటి వాటి వెనకాల మనం పరిగెట్టాలి. అందుకని లోతు ఏం చేశాడంటే దేవుణ్ణే పట్టుకున్నాడు, దేవుడి మీద ఆధారపడుతున్నానండి అన్నాడు, దేవుణ్ణి విడిచిపెట్టలేదు, సొదొమ పట్టణానికి వెళ్ళిపోయాడు. చాలా మంది జీవితాలు ఎలా ఉంటాయంటే దేవుణ్ణి విడిచిపెట్టరు, బైబిల్ని మానరు, ప్రార్థన మానరు, సహవాసం మానరు, అయ్యగారిని కూడా వదిలిపెట్టరు, ఎట్ ద సేమ్ టైం పాపాన్ని కూడా వదిలిపెట్టరు. అర్థమైందా? ఏది వదిలిపెట్టము, ఎట్ ద సేమ్ టైం ఏం చేస్తాం? పాపాన్ని కూడా వదిలిపెట్టాం. అందుకని లోతు చేసిన తప్పేంటంటే లోతు భార్య మీదకి వచ్చిన శిక్ష, లేక లోతు నీ దేవుడు మొత్తం మీద ఏదో విధంగా తప్పించాడు అనుకోండి, మరి రక్షణ పొందాడో లేదో మనం చెప్పలేం. కానీ లోతు జీవితంలో జరిగిన భయంకరమైన సంఘటన ఏంటంటే లోతు దేవునిని విడిచిపెట్టలేదు, కానీ దేవుని కొరకు దేనిని విడిచిపెట్టలేదు. హలో, అర్థమవుతుందా? దేవుడు లోతు ఏం చేశాడు? దేవుణ్ణి విడిచిపెట్టలేదు. గుర్తుపెట్టుకోండి, లోతు దేవుణ్ణి విడిచిపెట్టలేదు, కానీ దేవుని కొరకు లోతు దేనిని విడిచిపెట్టలేదు.
ఈ రోజున మన జీవితాలు కూడా అలాగనే ఉన్నాయి. మనము దేవుణ్ణి విడిచిపెట్టలేదు, దేవుణ్ణి విడిచిపెట్టలేదు, మంచిదే. సహవాసాన్ని విడిచిపెట్టలేదు, పాస్టర్ గారిని విడిచిపెట్టలేదు, దేవుని బిడ్డల్ని విడిచిపెట్టలేదు, బైబిల్ని విడిచిపెట్టలేదు, ప్రార్థన విడిచిపెట్టలేదు, వాక్యాన్ని విడిచిపెట్టలేదు, అన్నీ ఏది విడిచిపెట్టలేదు మనం. కానీ దేవుని కొరకు దేన్ని విడిచిపెట్టలేదు. దేవుని కొరకు నీ పాపాన్ని విడిచిపెట్టలేదు. దేవుని కొరకు ప్రభువా నేను నిన్ను విడిచిపెట్టను, కానీ పాపాన్ని కూడా విడిచిపెట్టను ప్రభు అంటే దేవుడు అలాంటి వ్యక్తిని అంగీకరించు. సొదొమ గొమొర్రా పట్టణాల మీద దేవుని యొక్క ఉగ్రత ఉంది. ఈ రోజుల్లో చాలామంది దేవుణ్ణి విడిచిపెట్టరు, దేవుని కొరకు దేనిని విడిచిపెట్టరు. కనుక మనం ఎప్పుడు మన పాపాల మీద విజయం పొందుతాము, ఎప్పుడు నిజమైన సమాధానం వస్తుందనంటే నువ్వు దేవుణ్ణి విడిచిపెట్టకుండా ఉంటున్నావు, మంచిదే. కానీ దేవుని కొరకు ఏమి విడిచిపెట్టాలో నువ్వు దానిని విడిచిపెట్టాలి. నువ్వు దేన్ని విడిచిపెట్టమని దేవుడు నీకు ప్రేరేపణిస్తాడో, నీతో నువ్వు నేరుగా మాట్లాడుతుంటాడు, నీవు దానిని విడిచిపెట్టాలి. చాలామంది ప్రార్థన మానరు, విడిచిపెట్టరు, వాళ్ళ సీరియల్ కూడా విడిచిపెట్టారు. అలాగే ఉదాహరణ చెప్తున్నాను కొన్ని అవన్నీ చిన్న చిన్నవి అనుకోండి. అయినా కానీ కొంతమంది దేవుణ్ణి విడిచిపెట్టరు, వాళ్ళకు ఉండేటువంటి లోక సంబంధమైన బంధుత్వాలను విడిచిపెట్టరు. అలాగనే దేవుని బిడ్డల సహవాసాన్ని విడిచిపెట్టరు, గట్టిగానే పట్టుకుంటారు. వాక్యం అంటారు, పాస్టర్ గారు అంటారు, మనం దేవునికి వాక్యాన్ని చదవాలి, వినాలి, ఆసక్తి అని అంటారు. కానీ దేవుని నిమిత్తమై ఈ లోకంలో ఉండేటువంటి ఏ పాపాన్ని విడిచిపెట్టరు, వారికి ఉండే దురలవాట్లను విడిచిపెట్టరు. ఇక్కడ గమనించండి, యేసయ్యను వెంబడించాలంటే మనం ఏం చేయాలి? సమస్తాన్ని విడిచిపెట్టాల్సింది. ఇంకా అందులో డిస్కౌంట్ లేదు, రిబేట్ లేదు, ఆఫర్లు ఏమి లేవు. ఇక్కడ యేసు ప్రభు మనకేం ఆఫర్లు పెట్టట్లేదు. మీరు 50% ఆఫర్ ఉందని, ఇప్పుడు ఏంటి మన క్రిస్మస్ వస్తుంది కదా, క్రిస్మస్కి సంక్రాంతికి బంపర్ ఆఫర్ అంటాడు కదా, మాట్లాడలేదు. బంపర్ ఆఫర్లు ఉంటాయి లేవా? బంపర్ ఆఫర్ పెడతాడు వాడు, డబుల్ ధమాకా అంటూ ఉంటాడు, లక్కీ డ్రాలు పెడతాడు, అన్ని పెట్టేసి ఆకర్షిస్తుంటాడు. ఇక్కడ యేసు ప్రభు అట్లా ఆకర్షించేంత అవసరం లేదు ఆయనకి. నువ్వు యేసు ప్రభుని వెంబడిస్తే నీవే లాభం పొందుకుంటావు, నువ్వు యేసయ్యని విసర్జిస్తే ఆ నష్టము నీకే. అందుకని ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే నేను అంటున్నాను, దేవుని విడిచిపెట్టము, దేవుని బిడ్డలను విడిచిపెట్టము, దేవుని సేవకులను కూడా విడిచిపెట్టం, కానీ దేవుని కొరకు మాత్రం ఈ లోకంలో దేనిని విడిచిపెట్టాం. అంటే వీళ్ళు ఎలాంటి వాళ్ళు అనమాట? 2 పడవల మీద కాళ్ళు వేసేవాళ్ళు. అందుకని దేవునికి వాక్యం చెప్తుంది, ఇదిగో నువ్వు దేన్నైనా ఒకదాన్ని ఎన్నుకో. మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్ష ఫలమా, లేదా జీవ వృక్ష ఫలమా? మేలును కోరుకుంటావా, కీడును కోరుకుంటావా? యేసు కావాలా, మీకు బెలియాలు కావాలా? చదవండి ఆ మాటలు. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక అనుకుంటాను, అందులో రెండవ పత్రిక. ఏం కోరుకుంటున్నారు, ఏం కోరుకుంటున్నామో మరి దాని గురించి ఇక్కడ చాలా స్పష్టంగా కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం చదువుతాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం చదవండి. దేవుని ఆలయములకు విగ్రహములతో ఏమి పొందిక? మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము, అందుకు దేవుడి లాగు సెలవిచ్చుచున్నాడు. చాలా ఇక్కడ ఏమన్నాడు? మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. అసలు అవిశ్వాసులు అంటే ఏంటివి? ఏవో అన్యజనులని కాదు. అసలు ఈవెన్ విశ్వాసం ఉంది అనుకుంటూ అవిశ్వాసంగా బ్రతికేటువంటి వాళ్ళతో కూడా మీరు జోడుగా ఉండకుడి. నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యం? అర్థమవుతుంది? నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యం అంటే మీరు నీతిమంతులుగా పిలువబడ్డారు కదా, నీతిమంతులుగా తెచ్చబడ్డారు కదా, మీరు దుర్నీతి పరులతో ఎలా తిరుగుతారు? మీరు దుర్నీతులు ఎలా జీవిస్తారు? మీరు నీతిమంతులైనప్పుడు ఈ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి వాళ్ళ మీద వీళ్ళ మీద చాడీలు చెప్పే వాళ్ళ దగ్గర ఎలా కూర్చుంటారు? మీరు లోకంలో చూపించేటువంటి ఈ టీవీల్లో చూపించేటువంటి చెత్త చెదారన్నంతా అలా కూర్చొని గుడ్లు అప్పగించి కళ్ళార్పకుండా అలా ఎలా చూడగలరు మీరు? అసలు నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము? ఇక్కడ మళ్ళీ ఇంకొక మాట అంటున్నాడు చూడండి, వెలుగు సంబంధించి. మీకేం చెప్తున్నాను? చీకటి వెలుగు, చీకటి వెలుగు గురించి చెప్తున్నాను. మొదటిగా చీకటి వెలుగు గురించి ఏం చెప్పాను? మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి. అది మన గురించి దేవుడు చెప్పగలడా? నేను అనుకుంటాను మన గురించి చెప్పాల్సి వస్తే, మీరు పూర్వము వాక్యం రాయాల్సి వస్తే ఇలా రాస్తాను అనుకుంటా, మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి, ఇప్పుడును
చీకటి అయి ఉంటుంది, ఇక ముందు నువ్వు చీకటిగా ఉండబోతున్నారు. మీరు పూర్వమందు చీకటి అయి ఉంటుంది, ఇప్పుడు మీరు ప్రభువునందు వెలుగై ఉన్నారు. ప్రభువునందు ఏది వెలుగు? మీ వెలుగు ఎక్కడ ప్రకాశిస్తుంది? మీరు పనిచేసే స్థలాలలో మీ చుట్టూ వెలుగు ప్రకాశిస్తుందా? మీరు పనిచేస్తున్నటువంటి స్థలాలలో వెలుగు ప్రకాశిస్తుందా? ప్రభు మహిమార్థం ఒక మాట చెప్పాలనుకుంటున్నాను నేను. అంటే నా గొప్పతనం కాదు, ప్రభు మహిమార్థం ఒక మాట చెప్పాలనుకో. మన దగ్గరికి ఇద్దరు ఆడపిల్లలు వస్తారు చూడండి, జల ఉష అని దివ్య అని ఇద్దరు ఆడపిల్లలు వస్తుంటారు. మీరు చూసే ఉంటారు చాలా. ఇద్దరు ఆడపిల్లలు వచ్చి వెళ్ళిపోతుంటారు. నాకు యునైటెడ్ క్రైస్ట్ చర్చ్లో పరిచయం అయ్యారు. అక్కడ ఇంగ్లీష్ సర్వీస్లో వాక్యం చెప్తున్నారు. అక్కడ ఈ పెద్దమ్మాయి ఉంది కదా, జల ఉష అమ్మాయి, నిన్న తను కూడా సాక్ష్యం చెప్పింది. ఆ పెద్దమ్మాయి యునైటెడ్ క్రైస్ట్ చర్చ్కి వచ్చింది. ఒకరోజు నేను వాక్యం చెప్తున్నాను, చాలా గట్టిగా వాక్యం చెప్తున్నానట. నాకు కూడా తెలియదు, నాకు మొన్న ఈ మధ్య చెప్పింది. ఈ సంగతి నాకు తెలియదు, 2-3 సంవత్సరాలు అయింది ఆ జరిగిన సంఘటన జరిగి. కానీ మొన్న చెప్తుందనమాట. ఏముంటుందంటే, పాస్టర్ గారు మీరు వాక్యం చెప్తున్నప్పుడు నాలో ఏదో భయం ఉంది, నాలో ఏదో చీకటి ఉంది, నేను మీ ముఖాన్ని చూడలేకపోయాను అని చెప్పి. నా ముఖాన్ని చూడలేకపోయిందట. తల వంచుకుంది, ముఖంలో చూడాలనుకుంటే గొప్ప వెలుగు వస్తుంది, ఆ ముఖం దగదగ మెరిసిపోతుంది, నేను మీ ముఖాన్ని చూడలేకపోతున్నానండి, భయం వేస్తుందండి అని. ఒక్కసారి గట్టిగా ఏదో వాక్యం గట్టిగా చెప్తున్నానట, ఇంగ్లీష్లోనే. మరి ఇంగ్లీష్లో చెప్తుంటే వెంటనే ఆమెలో ఉండేటువంటి ఒక చీకటి, ఒక దురాత్మ ఆమెలో నుంచి అలా బయటికి వెళ్ళిపోయినట్టు తనకి ఒక అనుభూతి కలిగింది. వెంటనే ఆ చీకటి వెళ్ళిపోయింది, వెంటనే కొంచెం నిమ్మలపరచబడింది. అప్పుడు అనుకుందట, ఈయన నిజమైన సేవకుడు, ఈయన ముఖములో వెలుగు కనబడింది, ఆ వెలుగు నన్ను తాకింది, ఆ మాట నన్ను తాకింది, బలంగా తాకింది, నాలో ఉన్న ఆ భారము, ఆ చీకటి తొలగిపోయిందని చాలా ఆనందపడి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మన సహవాసం దగ్గరికి వస్తుంది. అమ్మాయికి పెద్ద టీచింగ్ లేకపోయినా ఇంగ్లీష్ సర్వీస్కి వచ్చిందంతే, దేవునికి వాక్యం నేర్చుకుంది. ఇప్పటికీ ఎంతో సహకరిస్తూ ఉంటుంది ఆ పిల్ల, తెలుసా? పాస్టర్ గారికి ఇప్పటికీ ట్యాబ్లెట్స్ అన్నీ ఆ పిల్లే కొనిస్తుంది. ఆవిడకి పెద్ద ప్రసంగం తెలియదు, పెద్దగా ఎక్కువ చెప్పలేదు, కానీ అలాంటి జీవన శైలి కలిగి జీవిస్తాం. ఇప్పటికి పాస్టర్ గారికి బీపీ ట్యాబ్లెట్లు, షుగర్ ట్యాబ్లెట్లు లైఫ్ టైం అనుకుంటాను, మొత్తం మీద చాలా కాలం బట్టి ఆవిడే కొనిస్తుంది. ముందే అడుగుతుంది, ఫోన్ చేసి, పాస్టర్ గారు మీ ట్యాబ్లెట్స్ నాకు పెట్టండి, నేను తీసుకొస్తాను అనే 3 నెలలకు సరిపోయే ట్యాబ్లెట్. అది అండి జీవన శైలి అంటే. మళ్ళీ అడుగుతుంటుంది మన సంఘంలో ఏదైనా మీటింగ్ పెట్టినప్పుడు, పాస్టర్ గారు ఇది నా వంతండి అని చెప్పి బలవంతంగా తీసుకొచ్చి, మనం అప్పుడప్పుడు ఎక్కడైనా మీటింగ్ పెడుతుంటాం కదా, అందరం కలుసుకున్నప్పుడు క్రిస్మస్కి 1వ తారీఖు అప్పుడు వచ్చి బలవంతంగా ఏదో ఒకటి మనకి చేసి పెడుతుంది. పేరు చెప్పదు, సుధా కూడా తెలుసు. అది అండి, అంటే మనము మా ప్రభువునందు మీరు వెలుగై ఉన్నారు అంటే, ఆ వెలుగు ఎలా వచ్చిందో నాకు తెలీదు, నీ ఆవిడ చెప్తే నాకు నిన్న తెలుస్తుంది అనమాట. ఓహో, ఇలాంటి వెలుగు కూడా వస్తుందా అని. నీవు నేను వెలుగు అయినప్పుడు మనం ఏం చేస్తాం చెప్పండి? ఎక్కడ లైట్ వేస్తే అక్కడ ఏమవుతుంది? చీకటి పారిపోతుంది. కాబట్టి మనం వెలుగు బిడ్డలమైతే మనం ఉన్న చోట చీకటి ఉండడానికి వీల్లేదు, మనం వెళ్ళినటువంటి చోట చీకటి ఉండడానికి వీల్లేదు. మన దగ్గరికి వచ్చేటువంటి ప్రజలు ఎక్కడికి వస్తున్నారు? వాళ్ళు వెలుగులోనికి వస్తున్నట్టు మన దగ్గరికి వస్తే. కానీ చీకట్లో ఉన్నాం అనుకోండి, మనమే చీకటి అనుకోండి, మనం ఎక్కడికి వెళ్తే అక్కడ చీకటి, సర్వనాశనం. లైట్ ఉందనుకోండి, లైట్ ఉన్నటువంటి చోటికి ఈ చీకటోడు వెళ్ళాలనుకోండి, ఆడు చీకటోడు అయిపోతాడు. అందుకని ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువునందు మీరు వెలుగై ఉన్నారు. వెలుగుతున్నారా? ఇతరులను వెలిగిస్తున్నారా? లేదా ఊరికనే మీరు చీకటి అయిపోయి చీకటి జీవితాలే జీవిస్తూ చీకటి జీవితం వేరు, సంఘములో ఉండేటువంటి జీవితం వేరు, బయటికి కనబడే జీవితం వేరు, లోపల చీకటి జీవితం వేరు. ఇది చాలా భయంకరమైనది. ఇది వేషధారణతో కూడిన జీవితం. మరి అట్లాగే ఎంతమంది తెలుసుకున్నారో నాకు తెలియదు, కానీ ప్రియులారా, దేవుడు తన్ను తాను మన ద్వారా ప్రత్యక్షపరుచుకుంటాడు. ఇట్లాంటి సంఘటనలు చాలా ఉన్నాయి. మరి మన ద్వారా ఎంతమంది అలా బలపరచబడుతున్నారు? అందుకే ఇక్కడ పరిశుద్ధమైనటువంటి పౌలు అంటున్నాడు, ఏమన్నాడు? వెలుగునకు చీకటితో ఏమి పొత్తు? ఏమన్నాడు? వెలుగునకు నువ్వు వెలుగు కదా, మరి చీకటితో ఏం పొత్తు నీకు?
అర్థమవుతుంది? ఒకటి, మనము ప్రభువునందు వెలుగై ఉన్నాము. రెండవది, క్రీస్తు యొక్క గుణాతిశయములను ప్రచురించుట కొరకు, ఆయన స్వభావమును తెలియచేయుట కొరకు మనము వెలుగులోనికి పిలువబడ్డాము. మూడవది, చీకటితో నీకు ఏమి పొత్తు? చీకటి సంబంధమైన జీవితం జీవించే వారితో నువ్వు పొత్తు పెట్టుకోవద్దు. ఈవెన్ పెళ్లి సంబంధాలు కూడా కుదుర్చుకోవద్దు. చాలామంది పెళ్లి సంబంధాలు కూడా అన్యుడైతే అవనివ్వండి, తర్వాత మార్మన్స్ పొందాలి లేడు, ఆడు మార్మన్స్ పొందాలి, నీళ్ళు లాక్కెళ్ళిపోతారు అక్కడ. అసలు అన్యులతో బియ్యం ఉండకూడదు. మీరు గమనించండి, యెహోషాపాతు ఏం చేస్తాడంటే ఆహాబుతో బియ్యం అందుతాడు. తాము చేసినటువంటి భయంకరమైన పాపం ఏంటంటే, యెహోషాపాతు దేవుని సేవకుడు, దేవుని చేత నియమించబడినటువంటి రాజు. కానీ ఆహాబు దేవుని చేత విసర్జించబడినటువంటి రాజు, దేవుని చేత తృణీకరించబడినటువంటి రాజు. అందుకని యెహోషాపాతు దేవుని చేత అంగీకరించబడినటువంటి రాజు, దేవుని చేత తృణీకరించబడినటువంటి ఆహాబుతో బియ్యం ఉంది అనే మాట చూస్తాం. అందుకని ఈ రోజుల్లో మన వివాహాలు, మన పిల్లలు ఏదైనా తప్పులు చేసినా ఫోన్లేండి అని చెప్పేసి వాళ్ళు సర్దుకొని వాళ్ళని అలా ఎంకరేజ్ చేస్తుంటారు. చాలా వారిని బియ్యం పొందినటువంటి వారి జీవితాలు, మరి యెహోషాపాతు ఎంత భయంకరమైనటువంటి విపత్తును ఎదుర్కొన్నాడో మనం తర్వాత బైబిల్లో చూడగలం. అందుకే మనకు సమాధానం లేదు, మనకు ఆనందము లేదు. అందుకని ఇంకొక ప్రవక్త అంటుంటాడు, యెహూ నీవు సమాధానంగా వస్తున్నావు అని అంటాడు. ఒరేయ్, సమాధానంగా ఎట్లా వస్తాను నేను? ఒక దైవజనుడు అన్నమాట ఆయన పట్టుకుని అంటాడు, నీవు సమాధానముగా వచ్చుచున్నావా అని యెహోరాము అడుగుతుంటాడు రాజు. యెహోరాము అంటాడు, నీవు సమాధానం వచ్చున్నావంటే ఆ దైవజనుడు ఒకే ఒక మాట చెప్తాడు, నీ తల్లి అయినటువంటి యెజెబెలు యొక్క జార కార్యములు అపరిమితమై ఉండగా నీకు సమాధానం ఎక్కడ నుండి వచ్చును అని అంటాడు. నీ తల్లి అయిన యెజెబెలు యొక్క జార కార్యములు అవి అపరిమితంగా పెరిగిపోయినాయ్యా, నువ్వు వచ్చేసేమో నాకు సమాధానం కావాలంటావు. సమాధానం ఎక్కడి నుండి వస్తుంది? చీకటి జీవితం పోనంత వరకు నీకు సమాధానం. మనం భౌతికంగా కొంత డబ్బులు సంపాదించుకోవచ్చు, మంచి ఇళ్లలో మనం ఉండొచ్చు, మంచి ఆహారం మనం భుజించవచ్చు, అదంతా తాత్కాలికమైనది. కానీ నిజమైనటువంటి నిత్య జీవం, శాశ్వతమైనటువంటి జీవం మాత్రం మనము పొందుకోలేము. అందుకంటే చీకటితో వెలుగునకు, చీకటితో ఏమి పొత్తు అసలు నీకు? అసలు మనకేం పోయే కాలం అది? చీకటితో నీకేం పొత్తు? ఈ పొత్తు కుదుర్చుకున్నారు చాలా మంది. దేవుడు ఏమన్నాడు? మీరు నా సొత్తు అంటే కాదు మాకు చీకటితో పొత్తు అని అంటారు. అందుకని మన స్నేహితులందరూ కూడా ఎవరు? అన్యజనులే క్లోజ్ ఫ్రెండ్స్ అంటారు. ఏ అన్యజనులతో కూడా, మళ్ళీ చెప్తున్నాను వినండి, మీరు ఏ అన్యజనులైన వారితో క్లోజ్ ఫ్రెండ్షిప్ చెయ్యొద్దు. వాళ్ళు ఊరికనే మాట్లాడడం ఓకే, వాళ్ళతో కలిసి హోటల్స్కి వెళ్ళి, వాళ్ళతో కలిసి పిక్నిక్లకు వెళ్ళి, వాళ్ళతో కలిసి తిరిగేసి, వాళ్ళతో కలిసి క్లోజ్గా మాట్లాడుకుని గంటలు మాట్లాడుకుంటున్నారంటే దాని అర్థం ఏంటంటే నీవు చీకటి అయినటువంటి వ్యక్తులతో నువ్వు కలిసిపోయావు. అంటే ఎవరితో కలుస్తారు చెప్పండి? చీకటితో కలుస్తుంది, వెలుగుతో కలుస్తుంది. అవునా కదా? దొంగోడు ఎవరితో స్నేహం చేస్తాడు? మరో దొంగోడితో స్నేహం చేస్తాడు. అవునా కదా? అబద్ధాలు చెప్పేవాడు ఎవరితో చేస్తాడో ఆ అబద్ధాలు చెప్పాడు. ఇరుగు పొరుగు వాళ్ళ గురించి ఎక్కువ మాట్లాడుతున్నారు అనుకోండి, ఇళ్ళ బొల్లి మాటలేదు అంటారు కదా, ఆ మాటలు మాట్లాడే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏం చేస్తారు? వీళ్ళు అలాంటి వాళ్ళతో చేరుతుంటారు. అట్లా మనం చేరడానికి వీల్లేదు. దేవుని బిడ్డలైనటువంటి వారు ప్రత్యేకమైన వారు. అందుకంటాడు, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు? క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధం? అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది? కొట్టనక్కర్లేదు, అడబెట్టు. అవిశ్వాసికి పాలెక్కడిది? దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక? మీరెవరు? దేవుని ఆలయమయ్యా. మీరెవరనుకున్నారు? మీకు అర్థం కావట్లేదు మీ జీవితం. మీరెవరనుకుంటున్నారు అసలు? దేవుని ఆలయం. వామ్మో, ఈ ఆలయములో పాపము, అబద్ధాలు, మోసము, అన్యాయము, అక్రమము, చీకటి, వ్యభిచారము, మోసకరమైన జీవితం, ఇవన్నీ అందులో మనం పెట్టేసి, త్రాగుడు, మందు, ఇవన్నీ అందులో పెట్టేసి, అబద్ధాలు, కుయుక్తిగా ఉండడము, స్వార్థపూరితమైన జీవితంతో జీవిస్తుంటే ఈ ఆలయాన్ని ఏం చేస్తున్నాం మనం? పాడు చేసి పట్టిస్తాం. అందుకే దేవుడు అన్నాడు, యేసుప్రభువు అంటాడు, ఎవడైనను నా ఆలయమును పాడు చేసిన ఎడల, దేవుడు ఏమన్నాడు?
చదవండి ఆ మాట. ఇక్కడ అంటాడు, ఎవడైనా నా ఆలయమును పాడు చేసిన యెడల నేను వానిని పాడు చేసేదను. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయంలో ఈ మాట ఉంటుంది కదా. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము ఒక్క నిమిషం. 3:16 చదవండి. మొదటి కొరింథీ 3:16. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా? ఎవడైనా దేవుని ఆలయమును పాడు చేసిన యెడల దేవుడు వానిని పాడు చేయడు. దేవుని ఆలయం పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. చాలు. ఏమన్నాడు? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన యెడల దేవుడు ఏం చేస్తాడట? దేవుడు వారిని పాడు చేస్తాడు. కాబట్టి మీరు దేవుని ఆలయాలు ఉన్నారనే విషయం గుర్తుపెట్టుకోండి. ఈ ఆలయంలోనికి ఏది పడితే చెత్త ఇవ్వకండి. మీ బెడ్రూమ్లో, మీరు పడుకునేటువంటి మంచి బెడ్రూమ్లో ఏ చెత్త పడితే ఆ చెత్త వేస్తారు. కిచెన్లో మీరు చేపల కూరను, మాంసం కూరను తిన్నవి, ఆ దుమ్ములు ముళ్ళు అన్నీ తీసుకొచ్చి బెడ్ మీద పరుస్తారా? చెప్పండి చెప్పండి, నాకు మాట్లాడలేదు. అరటిపండు తొక్క బెడ్ మీదే, చెప్పండి. తర్వాత చెత్త చెదారం, పిల్లలు డైపర్లు కడతారు కదా, ఆ డైపర్లను తీసుకొచ్చి ఆ బెడ్ మీదే. బయటికి వెళ్ళినటువంటి బయట చెత్త ఇల్లంతా తుడిసిన తర్వాత చెత్త అంతా ఎత్తేసి ఆ బెడ్ మీద అలా పరిచేస్తామని చెప్పండి. అలా చేసేవాళ్ళు ఎవరు ఉన్నారు? మరి నీ బెడ్ అంటే అంత ఇష్టం నీకు, మరి యేసయ్య బెడ్కి అంత, ఆయనకి అంత ప్రేమ ఉండదా? నీ హృదయాన్ని నీవు, నీ ఇంటిని మాత్రం చాలా శుభ్రంగా కాపాడుకుంటావే. ఇది యేసయ్య ఇల్లు. ఇది యేసయ్య ఇల్లుని దేంతో పడితే దాంతో నువ్వు నింపేస్తే ఆయన చూసి ఏం చేస్తాడు? మన సొంత పిల్లల్ని ఎవరైనా తీసుకొచ్చి అందులో ఏదైనా వాడు చెత్త చెదారం బెడ్ మీద వేస్తే ఏం చేస్తాం? వెంటనే తిడతాం మనం. బుర్ర బుద్ధి లేదురా, చెత్త పుట్టలేయడం తెలీదా? నేనంటున్నాను, దేవుడు అంటాడు మనతో, ఎరా బుర్ర బుద్ధి లేదురా, ఇది ఇక్కడ ఎందుకు వేసావు? ఈ ఆలయంలో ఉండడానికి వీలేదు, నీకు బుర్ర బుద్ధి లేదా? అక్కడ బయటపడి. అందుకని మనము చీకటితో ఏమి పొత్తు, ఏం పొత్తు నీకు? అలాగనే ఇంకొక మాట చెప్పి ముగిస్తాను. చదవండి, ఇంకొక 2 వచనాలు మనం చదువుకుందాం. వెలుగుకు చీకటికి ఉండేటువంటి సంబంధంలో మరొక విషయాన్ని మీకు చూపిస్తాను. కొలస్సీలకు రాసినటువంటి పత్రికలో కూడా ఇంకొక మాట ఉంటుంది. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము చూడండి. పరిశుద్ధుడైన పౌలు కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం చదువుతాం. 13. ఆయన మనలను విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాడు. చాలు. ఏమన్నాడు ఇక్కడ? మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాడు. ఆయన రాజ్యములో నివసించే నివాసులుగా చేశాడు. ఏ రాజ్యంలో తీసుకొచ్చాడు ఆయన? ఆయన రాజ్యం ఎలాంటి రాజ్యము చెప్పండి? అలా రాజ్యం ఎలాంటిది? నీ రాజ్యము యుగయుగములు ఉండునుగాక, తరతరములు ఉండునుగాక. తరతరాలలో యుగ యుగాలలో దేవుడు దేవుడు యేసే దేవుడు, మన దేవుడు దేవుడు యేసే దేవుడు.
రాజ్యం అంటే హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 28వ వచనం చదవండి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 28వ వచనం. అది ఎలాంటి రాజ్యము? యుగ యుగములు ఉండే రాజ్యము. అందువలన మనము నిశ్చలమైన రాజ్యము పొంది, చాలండి. ఏ రాజ్యం పొందుకుంటాం మనం? నిశ్చలమైన రాజ్యం. ఏ రాజ్యంలోనికి పిలిచాడు ఆయన? నిశ్చలమైన రాజ్యం అంటే ఇప్పుడు ఈ కరోనా వలన అందరూ బెంబేలెత్తిపోతున్నారు. ప్రపంచంలో కరోనాకి భయపడని మనుషులు ఎవరు ఉన్నారు చెప్పండి. మీరు ఎవరు భయపడని వాళ్ళు ఎవరు ఉన్నారు? చెయ్యెత్తగలరా మీరు? ఒక చెయ్యి ఎత్తినా అది అబద్ధమే. ఎందుకని? బయటికి మేకపోతు గంభీరంలాగా నాకు కరోనా అంటే భయం డామ్డు అన్నా కానీ లోపల మాత్రం రైలు పరిగెడుతుండే. మౌనంగానే గుండె దడదడ. బయటికి మౌనంగా కనబడ్డా లోపల మాత్రం రైలు పరిగెడుతుంటాయి కొంతమంది. అయితే దేవుని రాజ్యం అంటే దేవుని రాజ్యం వెలుపల ఉన్న వారికి భయము అవన్నీ కదిలిపోతాయి. కానీ దేవుని రాజ్యం నిశ్చలమైంది, అది కదలదు, చలించదు. ఇది యుగ యుగములు ఉండేటువంటి రాజ్యం. అంధకార సంబంధమైన రాజ్యములో నుండి దేవుడు తన కుమారుని యొక్క రాజ్యములోనికి పిలిచాడు. మరి ఆ రాజ్యములో జీవిస్తున్నామా? ఇంకా మన రాజ్యాల్లో మనమే జీవిస్తున్నాం. అందుకని ఇక్కడ అన్నాడు, అంధకార సంబంధమైనటువంటి అధికారములో నుండి, అనగా సాతాను యొక్క అధికారం నుండి మనం బయటికి వచ్చామా అనేది పరీక్షించుకోవాలి. అట్లాగే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో కూడా ఇంకొక మాట ఉంటుంది చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మరొక మాట మనం చదువుకున్నాం. అక్కడ కూడా అంటాడు చూడండి, ఒకటి చదువు. 2:1. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించును. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని ఏం చేశాడు? బ్రతికించాడు. కాబట్టి మనము ఈ చీకటి, ఇక్కడ ఇంకొక మాట అంటాడు ఇక్కడ చూడండి, 2వ వచనం కూడా చదవండి. 2వ వచనం, మీరు వాటిని చేయొచ్చు వాయుమండల సంబంధమైన అధిపతిని, అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించే శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటే, చూసారా? ఈ ప్రపంచ ధర్మము చొప్పున మీరు మునుపు నడుచుకుంటారు అంటే పౌలు చాలా స్పష్టంగా చెప్తున్నాడు. అంటే మన జీవితం ఎలా ఉండాలి? చీకటికి వెలుగుకి ఎంత తేడా ఉంటుందో మన క్రైస్తవ జీవితంలో అంత తేడా ఉంటుంది. కానీ మనం ఏం చేస్తున్నాం? చీకటితోనే కలిసిపోయాం, చీకటిలోనే జీవిస్తున్నాం. మీరు మునుపు చీకటి అయి ఉంటుంది. ఇది చాలా పవర్ఫుల్ కూడా. చీకట్లో ఉన్నారని చెప్పట్లేదు, మీరే చీకటి ఉన్నారు అన్న. మరి ఇంకా మనం చీకటి అయి ఉన్నామా, లేకపోతే ఈ చీకట్లో నుంచి మనం బయటకు వచ్చాం? అందుకని క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధం? వెలుగునకు చీకటితో ఏమి పొత్తు? ఇంకా పొత్తులు అవన్నీ కుదరవిక. అంటే ఏం చెప్పాలంటే, ఎంతవరకు ఇలాంటి విషయాలలో నేను పొత్తు పెట్టుకున్నాను, ఇక ఈ పొత్తులన్నీ కటాఫ్ చేసుకుంటాను. మరి కటాఫ్ చేసుకుంటే ప్రాణం మీదకి వస్తుందా? రానివ్వండి, ప్రాణం పోయినా పర్వాలేదు. ప్రాణం పోగొట్టుకుని ప్రభు దగ్గరికి వెళ్ళడం ఉత్తమమా? ప్రాణం పోతుందని భయంతో మనం ఇతరులకు లొంగిపోయి, పాపానికి లొంగిపోయి అందులో జీవించి నరకానికి వెళ్ళడం ఉత్తమమా? మీరే చెప్పండి, మీరే చెప్పండి. అందరూ వదిలేసి ఒకవేళ లివింగ్స్టన్ ఈ వాక్యం చెప్తే నేను నరకేయాలనుకుంటున్నాం అంటే, నన్ను శుభ్రంగా నరకేంట్రా బాబు, చనిపోయి పీక తెగిపోయి చచ్చిపోయి ప్రభు దగ్గరికి వెళ్ళడం కంటే ఉత్తమమైనది మరొకటి. పోనీ ఎక్కువ కాలం రాజీపడి ఎక్కువ కాలం బ్రతికితే ఇంకేమైనా పరలోకానికి వెళ్తావా? పోనీ ఈ లోకాన్ని ఇంకెక్కువ కాలం సుఖపడతావా? ఈ లోకంలో అంటే ఈ లోకంలో సుఖపడలేము, ఎక్కువ కాలం బ్రతకలేము. ఏదో ఒకరోజు చనిపోవాల్సిందే. కానీ చనిపోయిన తర్వాత మరలా నువ్వు వెళ్ళాల్సింది ఎక్కడికి? నరకానికి. అందుకని యేసయ్య చాలా చక్కటి మాట చెప్పాడు. ఏమన్నాడు? ఒకని నీ కుడి చెయ్యి నిన్ను అభ్యంతరపరిస్తే, నీ కుడి కన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల ఏమన్నాడు? మాట్లాడండి, ముగిస్తాను. నీ కుడి కన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల ఎడమ కన్నుతో కూడా చూసేవన్నాడు.
కుడి కన్ను ఎలా కుడి కన్ను అభ్యంతరపరిచింది నీకు ఏం చేస్తామండి, ఈ కన్నుతో కూడా చూసేస్తానండి అని కాదు. అర్థమైందా? కొంతమంది చాలా తెలివైనటువంటి వాళ్ళు ఉంటారు. నీ కుడి కన్ను నిన్ను అభ్యంతరపరిచిన యెడల దాన్ని పెరిగి పారేయి అన్నాడు. కన్ను పోగొట్టుకోమన్నాడు. కనీసం ఒక కన్ను కలిగి పరలోకం వెళ్తే నీకు చాలా మేలు కలుగుతుందని అన్నాడా లేదు? నీ కుడి చెయ్యిని అభ్యంతరపరిచిన యెడల ఆ చెయ్యిని నరికేసుకో, కనీసం ఒంటి చేత్తో నీవు పరలోకానికి వెళ్తే నీకు చాలా మేలు కదా అన్నాడు. కానీ మనందరి విషయంలో దేవుడు ఒకవేళ మీరు నరికేసుకోండి అని అంటే కనుక మన 2 కళ్ళు పోతాయి. ఎందుకని మనకు ఒక కన్ను అభ్యంతరపరచడం కాదు, మన 2 కళ్ళు అభ్యంతరపరచబడుతున్నాయి, 2 చేతులు అభ్యంతరపరచబడుతున్నాయి, 2 కాళ్ళు అభ్యంతరపరచబడుతున్నాయి. అంటే 2 కాళ్ళు నరకాలి, 2 చేతులు తీసేయాలి, 2 కళ్ళు తీసేయాలి, ముక్కు పోద్ది, నోరు పోద్ది, అన్నీ పోతాయి. అంతే కదా? పరలోకం పోవాలంటే మరి కుడి కన్ను అభ్యంతరపరిస్తే కుడి కన్ను తీసేయమన్నాడు. కానీ మన జీవితం ఎలా ఉంది? కుడి కన్ను ఒకటే కాదు, 2 కళ్ళు అభ్యంతరపరచబడుతున్నాయి. అంటే ఇప్పుడు ఏం చేయాలి? 2 కళ్ళు పోవాలి. 2 కళ్ళు పోతున్నాయి. మరి చేతిలో 2 చేతులు కూడా అభ్యంతరపరచబడుతున్నాయి, అవి కూడా తీసేయాలి. అంటే ఒక విధంగా చెప్పాలంటే అవయవరహితంగా మనం మార్చబడతాము. అంత భయంకరమైన పాపంలో ఉన్నాం మనందరం. పాపం అనగానే ఊరికనే ఏదో పెద్ద పెద్ద పాపాలు మేము చేయట్లేదని అనుకుంటారు కొంతమంది. అవి అవసరం లేదు. చిన్న స్వార్థపూరితమైన బుద్ధి ఉంటే చాలు, అంతే. ఏమంటే ఒక గ్లాసుడు పాలలో ఒక చిన్న డ్రాప్ విషాన్ని కనుక వేస్తే ఆ పాలన్నీ ఏమైపోతాయి? విషమైపోతాయి. అది ఏ పాపమైనా పర్వాలేదు. అందుకని నీ కుడి కన్ను నేను అభ్యంతరపరిస్తే ఏం చేయాలి? దాన్ని తీసే. ఎందుకని? దాన్ని తీసేసాయి. ప్రాణం పోద్దండి, పోనీ ప్రాణం. మనం ఎంతకు తెగించాలంటే నా ప్రాణం పోయినా పర్వాలేదు అనే దానికి మనం తెగించగలిగితే అప్పుడే నిత్యత్వంలోనికి వెళ్తాం. అందుకని యేసుప్రభు అన్నాడు, కొంతమంది పరలోక రాజ్యము బలత్కారుల చేత పట్టబడుచున్నది అన్నాడు. అంటే దాని అర్థం అది. బలత్కారుల చేత పట్టబడుచున్నది అంటే అర్థం ఏంటి? వాడు ఎంత బలత్కారుడు దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి ప్రయత్నిస్తున్నాడు. ఎట్లా ప్రయత్నిస్తున్నాడంటే, అరే నన్ను నమ్ముకుంటే నీ కన్ను పోద్దురా, పోని ప్రభు అని అంటాడు. నన్ను నమ్ముకుంటే నీ ఉద్యోగం పోద్ది, పోని అంటాడు. నన్ను నమ్ముకుంటే నీ పిల్లలకు పెళ్ళిళ్ళవో, పోని. నువ్వు నన్ను నమ్ముకుంటే నీకు అసలు ఇల్లు కూడా ఉండదు, ఏమి ఉండదు, దిక్కుమాలినోడు అయిపోతావు. దిక్కుమాలినోడు అవడం పక్కన పెట్టండి, అసలు చచ్చిపోయినా పర్వాలేదని తెగిస్తే తప్ప నువ్వు నిత్యరాజ్యానికి వెళ్ళదు. అందుకే యేసయ్య అన్నాడు, ఇది ఇరుకు మార్గము, ఇందులో ప్రవేశించేవారు కొందరే. విశాల మార్గములో జీవిస్తూ నువ్వు ఇరుకు మార్గంలో కూడా ప్రవేశించాలనుకుంటే కుదరదు. 2 దారుల్లో ప్రయాణం చేయడానికి అవ్వదు. 2 దారులు. మీకు పాత రోజుల్లో వాడని, మీరు పాతలకు తెలుసా పాట? 2 దారులు నాలో మానవ, 2 దారులు, ఏ దారి కావాలో మానవ. 1 పరలోకం, 2 పాతాళం. 1 పరలోకం, 2 పాతాళం. పాలోకం కావాలో పాతాళం కావాలో, ఓ మానవ, ఓ మానవ. వచనం గుర్తుందా? ఉందా? బాగానే పట్టేసా. పాతాళం గొప్ప అగ్నిగుండము ఉన్నది ఘోర పాపుల కోసం. పాతాళం అది అగ్నిగుండము ఉన్నది ఘోర పాపుల కోసం. అగ్ని ఆరదు, పురుగు చావదు, గప్పు గప్పులా రగులు చుండును. అగ్ని ఆరదు, పురుగు చావదు, గప్పు గప్పులా రగులు చుండును. ధనవంతుని మరణించి అగ్నిలో ఉన్నాడు. ఇందులో వచనాలు వేరుగా ఉన్నాయి, ఇది కొంచెం వేరు. ఇంకొకటి, పరలోకం గొప్ప వెలుగుతోను ఉన్నది పరిశుద్ధుల కోసం. పరలోకం గొప్ప వెలుగుతోను ఉన్నది పరిశుద్ధుల కోసం. సూర్యుడుండడు, చంద్రుడుండడు, చీకటుండదు, రాత్రి ఉండదు. సూర్యుడుండడు, చంద్రుడుండడు, చీకటుండదు, రాత్రి ఉండదు. ఏముంటదట? నిత్యుడైన యేసుడే ప్రకాశించుచుండును, యుగ యుగములు పరలోక రాజ్యం మేలుచుండును. పరలోకం ఎలాంటిది? గొప్ప వెలుగుతో ఉండాలి.
పరలోకం గొప్ప వెలుగుతోను ఉన్నది పరిశుద్ధుల కోసం. పరలోకం ఎవరి కోసం ఉంది? పరిశుద్ధుల కోసం ఉంది. ఎట్లా ఉందట? పరలోకం గొప్ప వెలుగుతోను ఉన్నది పరిశుద్ధుల కోసం. పరిశుద్ధుల కోసం ఉంది ఇది. అది ఎలా ఉంది? గొప్ప వెలుగుతో ఉంది. అలాగనే అందులో సూర్యుడు ఉండడు, చంద్రుడు ఉండడు, రాత్రి ఉండదు, పగలు ఉండదు, చీకటి ఉండదు. నిత్యుడైన యేసే వారికి ప్రకాశించుచుండును. యేసే మనకు వెలుగై ఉంటాడు. ఆమేన్. అంటే ఎంత వెలుగు ఉంటుందో ఆలోచించండి. సూర్యుడు లేకుండా ఊహించండి ఒకసారి. అంటే యేసే ప్రకాశించి ఉంటాడు అనగా మనం యేసై యొక్క వెలుగులో యుగయుగాలు ఉంటాం. కానీ పాతాళం ఎవరి కొరకు ఉందట? పాతాళం ఘోర అగ్నిగుండము ఉన్నది ఘోర పాపుల కోసం. పాతాళం ఎక్కడుంది? ఎవరి కోసం ఉంది? పాతాళం భయంకరమైన అగ్నిగుండం. పాతాళం గొప్ప అగ్నిగుండము ఉన్నది ఘోర పాపుల కోసం. అగ్ని ఆరదు, పురుగు చావదు, గప్పు గప్పున రగులుచుండును. అగ్ని ఆరదు, పురుగు చావదు, గప్పు గప్పున రగులుచుండును. సరే, అట్లాగనే కొడతావు నీవు దిగంబరిగా, వెళతావు నీవు దిగంబరిగా. ఎంత అర్థవంతంగా రాశాడు. పుడతాం. ఎలా పుడతాం మనందరం? బట్టలు వేసుకొని వస్తారా? నేను పుట్టినప్పుడు నర్సు చూసేస్తుందేమో. మమ్మీ కడుపులోనే, మమ్మీ నేను బయటకు వస్తున్నాను, మమ్మీ నర్సు కళ్ళు మూసుకొని చెప్పు, ఆ డాక్టర్ని చూడొద్దని చెప్పు అని ఆడపిల్లలు మా పిల్లలు ఒక సూట్ కొని పెట్టమ్మని కడుపు లోపల నుంచే సూట్లు వేస్తాను. నువ్వు సూట్లు మింగారు ఎప్పుడైనా? తల్లులు చెప్పండి. మా అమ్మ మింగింది సూట్, బ్లాక్ సూట్ మింగింది, అందుకే నల్లగా పుట్టాను. అర్థమైందా? కొంతమంది తెల్లగా పుట్టారు. ఎందుకని? తెల్ల సూట్లు మింగారు వాళ్ళమ్మలు. అందుకని సిగ్గేస్తుంది అని అంటారా? అనండి. వాడికి 7-8 ఏళ్ళ వరకు సిగ్గే ఉంటుంది. మొగుళ్ళు బ్రతికినప్పుడు మాత్రం ఏ పాయాసాలు పెట్టరు, చచ్చిన తర్వాత మాత్రం ఆయాస పడుతుంటారు. దెబ్బకి ప్రార్థన మానేసింది ఆవిడ. మానేసింది. మానేస్తే నాకేంటట? ఉన్నమాట అంటే ఉలికి ఎక్కువ చాలు మాట. భర్త బ్రతుకున్నప్పుడు ఏ రోజు ఇంటికి రానివ్వాల. భర్త బ్రతుకున్నప్పుడు ఏ ముద్ద అన్నం పెట్టలే. ఊరు మీద తిరిగేవాడు, అక్కడక్కడ తిరిగేవాడు. పాము భోజనాలకి చచ్చాడు. వచ్చిన తర్వాత తెగ ఏడు చేస్తుంది, మా ఆయన. అందుకని ఆయన చనిపోయిన దినాన్ని రోజట మా ఆయనకి పాయాసం అంటే ఇష్టం ఉండేది. పాయాసం వండుకొని సమాధి పెట్టింది. తింటాడు ఏమైనా? నిజంగా ఆయన లేచి వచ్చి తిన్నాడు అనుకోండి, ఈవిడ ఇక్కడ ఉంటుందా? అప్పుడు అన్నాను, సరే చనిపోక ముందేమో చెప్పండి, ఆయాస పడుతుంటారు, తర్వాత పాయాసం పెడతారు. భర్త బతుకున్నందుకనో ఆయాసం, ఆయన మీద దుఃఖము, బాధ, చిరాకు. చనిపోయిన తర్వాత పాయాసం. ఎవరికి కావాలి నీ పాయాసం? అందుకని చనిపోయేటప్పుడు కూడా మనకి సూట్లు వేస్తారు. కొంతమందికి ఆడవాళ్ళకైతే పట్టు చీరలు కట్టేస్తారు. పట్టు చీర పట్టుకుపోతామంటే పరలోకంలో అవి నడవు. అక్కడ పరలోకంలో పట్టు చీరలు ఉండవు, గుర్తుపెట్టుకోండి. మీ బంగారంలో అన్నీ ఇక్కడ తొక్కేయడం అంతే. వ్యర్థమైన వాటి కొరకు లక్షలు తగిలెడుతున్నాము. వ్యర్థమైనటువంటి వాటి కొరకు మనం ప్రయాసపడుతున్నాము, దుఃఖపడుతున్నాము, ఏడుస్తున్నాము. అవి కలిగి ఉంటే ఆనందిస్తున్నాము, లేకపోతే ఏడుపు కొట్టు మొఖాలు వేసుకొని జీవిస్తున్నాం. వీటిల్లో కాదు మీ ఆనందం. మీ బట్టలు మీ వెంట రావు, మీ బంగారం మీ వెంట రాదు. నీ మీద ఉండేటువంటి ఒంటి మీద ఉన్న బంగారం అంతా పిల్లలు పనిచేసుకుంటారు. నువ్వు సంపాదించిన ఆస్తులన్నీ పిల్లలు తగులాడి ఒకడు కూడా పనిచేసుకుంటాడు. నేను తీసుకెళ్లి మట్టిలో పాతి పెట్టేస్తారు అంతే. నువ్వు కట్టుకున్న పట్టు చీరలు బయటికి పరలోకం వెళ్ళవు. నువ్వు పెట్టుకున్న బంగారం పరలోకానికి రాదు. నువ్వు వేసుకున్న సూట్లు, బూట్లు, నీ కళ్ళజోళ్ళు కానీ నీకుండేటువంటి ఏది కూడా అది పరలోకం రాదు. ఎలా వెళ్తామంట? పుడతావు నీవు దిగంబరిగా, వెళతావు నీవు దిగంబరిగా, కాలి మేడలు ఎన్నో కడతావు, నాకంటే ఎవ్వరు ఉన్నారు కాదు. లోకంలో ఘోరమైన పాపాలే చేస్తావు, లోకంలో ఘోరమైన ఆ పాపాలే నిన్ను అగ్నిపాలు చేస్తాయి, ఆ పాపాలే నిన్ను అగ్నిపాలు చేస్తాయి. రెండే దారులు, ఈ
దారి కావాలో మానవా, రెండే దారులు, ఏ దారి కావాలో మానవా, ఒకటి పరలోకం రెండు పాతాళం, ఒకటి పరలోకం రెండు పాతాళం, పరలోకం కావాలో పాతాళం కావాలో తెలుసుకో మానవా, తెలుసుకో మానవా. అర్థమైంది మీ అందరికి? కాబట్టి ఏమున్నాయి చెప్పండి? రెండు దారులు. ఒక దారి ఏంటి? పరలోకం. రెండో దారి ఏంటి? పాతాళం. ఎక్కడికి వెళ్తున్నాం? అందుకని మీరు ఊరికనే నా కన్ను ఇబ్బందిపరుస్తుందండి, శోధన వస్తుందండి, ఆ శోధన ఏదైతే ఏ విషయంలో నీవు శోధింపబడుతున్నావో దానిని నీ యొద్ద నుండి పెరిగి పారు. నీ ఉద్యోగమే నీకు శోధన అయితే నీ ఉద్యోగాన్ని మానే. అర్థమవుతుందా? నీ ఉద్యోగమే నీకు శోధనగా ఉంటే ఉద్యోగాన్ని మానే. నీ స్నేహమే నీకు శోధనగా ఉంటే ఆ స్నేహాన్ని విడిచిపెట్టుకో. నీ పిల్లలే నీకు శోధనగా ఉంటే పిల్లల్ని తీసిపడేసే బయటికి. అసలు నథింగ్ డూయింగ్, వదిలేసే పిల్లల్ని. చెత్త చెదారం. వచ్చినప్పుడు పిల్లలతో వచ్చావా? నువ్వు వచ్చేటప్పుడు పిల్లలతో పట్టుకొని వచ్చావా? పిల్లల్ని కూడా పెట్టుకొని వచ్చావు. సూట్ కేసు, ఒక ఫ్రిడ్జ్, ఒక అవన్నీ కొనుక్కొని వచ్చావా? నువ్వు వచ్చేటప్పుడు మీ తల్లి గర్భం నుంచి బయటకు వచ్చినప్పుడు ఒక ఫ్రిడ్జ్ అండి, నాకు పిల్లలండి, ఆ పిల్లలందరూ కూడా పట్టుకొచ్చావా? భార్యని ఎంట పెట్టుకొచ్చావా? లేదు. అందుకని పిల్లలు నీకు ఆటంకంగా ఉంటే పిల్లలను తీసేసావు. ఒకవేళ కనుక నీకు నీ భర్తే నీకు శోధనగా ఉంటే భర్తను విడిచిపెట్టేసాయి. ఎలా బ్రతుకుతామండి? అర్థమైపోయింది. ఇక నువ్వు బ్రతకలేవు అంటే నీ భర్తే నీకు దేవుడు అనమాట. భర్త ఉంటేనే నిన్ను పోషించగలడు. దేవుడు పోషించలేడు. నీకు తెగింపు లేదు. నీకు మనం ఎంతసేపు భర్తలకే భయపడుతూ ఉంటాం. మా ఆయన ఒప్పుకోడండి అంటే దేవుడు ఒప్పుకోపోయినా దేవుడు ఏమైనా పర్వాలేదు, కానీ ఆయన ఒప్పుకుంటే మనం దేవునికి లోబడతాము, ఆయన ఒప్పుకోకపోతే దేవునికి లోబడం. అంటే నీవు దేవునికి లోబడుట అనేది దేని మీద ఆధారపడి ఉంది? నీ భర్త మీద ఆధారపడింది అన్నమాట. నీ భర్త ఒప్పుకుంటే నువ్వు దేవునికి లోబడతావు అనమాట. భర్త ఒప్పుకోకపోతే దేవునికి లోబడవు అనమాట. అంటే ఇప్పుడు ఎవరు దేవుడు? ఇప్పుడు నీకు ఆ దేవుడు కాదు, నీ భర్తే నీకు దేవుడు. కొంతమందికి భార్యలు ఉంటారు. భార్య మా ఆవిడ ఒప్పుకోదండి, అందుకే నేను రాలేను సార్, వెళ్ళిపోయి ఏట్లో దూరిసావు పీడబాబు. మా ఆవిడ ఒప్పుకుంటే నేను వస్తానండి అంటే మీ ఆవిడ ఒప్పుకుంటే వస్తే, మీ ఆవిడ ఒప్పుకోకపోతే రాకపోతే ఇప్పుడు నేను ఎవరు కంట్రోల్ చేస్తున్నారు? మీ ఆవిడ కంట్రోల్ చేస్తుంది, లేక మీ ఆయన కంట్రోల్ చేస్తుంది. ఇప్పుడు ఆయన దేవుడు ఎట్లా అవుతాడు? ఇక ఆయనకు లోపడ్డేంటి చెప్పండి? ఎవరో ఒప్పుకుంటే నీవు దేవునికి లోబడితే అలాంటి లోబడుట దేవునికి అవసరం లేదు. అలాంటి వారు దేవుని బిడ్డలు కాదు, వారు దేవుని పిల్లలు కాదు, దేవుని పరిచారకులు కాదు, దేవుని చేత ఎన్నిక చేయబడలేదు. దేవుని చేత ఎన్నిక చేయబడిన వాడేవాడంటే వాడు సమస్తమును విసర్జిస్తాడు. నా నిమిత్తము తల్లినైనను, తండ్రినైనను, అన్నదమ్ములనైనను, అక్కచెల్లెలనైనను, చివరికి తన ప్రాణమునైనను విడిచిపెట్టని వాడు నా శిష్యుడు కాను. అందరూ మన బంధుత్వాలు ఎక్కువ కదా, బంధం ఎక్కువ. సొంత తమ్ముడని ఎలా పోగొట్టుకుంటామండి? మరి పోగొట్టుకున్నావు పరలోకాన్ని పోగొట్టుకున్నారు. సొంత తల్లి అండి, సొంత నాన్నండి ఎలా పోగొట్టుకుంటామండి? పోగొట్టుకోకు. మీ అమ్మను పోగొట్టుకోకు, మీ నాన్నను పోగొట్టుకోకు, కానీ పరలోకం పోగొట్టుకుంటావు. జాగ్రత్త. మీ బంధువులను పోగొట్టుకోకు. ఎలా పోగొట్టుకుంటామండి? సొంత కూతురండి ఎలా పోగొట్టుకుంటామండి? పోగొట్టుకోకు, కానీ పరలోకం పోగొట్టుకుంటావు. గుర్తుపెట్టు. నా ఉద్యోగం పోగొట్టుకోలేనండి, ఉద్యోగం పోగొట్టుకోకు, దాన్ని కాపాడుకో, కానీ నిత్యత్వం కోల్పోతావు. నువ్వు దేని చేత నీకు ఏదైతే శోధనగా ఉందో దానిని నీవు కత్తిరించేసుకో, దానిని నుండి నువ్వు బయటికి రా. దేవుడు నీకు మనందరితో చాలా సూటిగా తిరగమాట. అందుకని దేవునికి అయిష్టమైనటువంటి, సాతానుకు సంబంధించినటువంటి, చీకటికి సంబంధించినటువంటివి మన జీవితంలో, మన హృదయంలో ఏమీ లేవు. అందుకని యేసయ్య చాలా చక్కటి మాట చెప్పాడు, వాడికి సంబంధించినది నాలో ఏమీ లేదు అన్న. అంచేత ప్రియులారా, మనం నేర్చుకోవాలి ఇవన్నీ కూడా. తల్లిదండ్రులు ఆటంకంగా ఉన్నారా? పిల్లలు ఆటంకంగా ఉన్నారా? కొంతమందికి చదువులు ఆటంకంగా ఉంటాయి. చదువులు ఆటంకం అంటే చదువే కనుక నిన్ను శోధిస్తుంటే చదువును వదిలేసి, అత్తమామలు నిన్ను ఆటంకంగా ఉన్నారా? వాళ్ళని వదిలిపెట్టేసాయి. వీటిని మనం నేర్చుకోవాలి. ప్రభు నాకు ఇవి నేర్పిస్తున్నాడు. అర్థమవుతుందా? అందుకే నేను ఏదో ఒక టైంలో ఎప్పుడో ఒకసారి మిమ్మల్ని అందరినీ వదిలేసి అడవులోకి వెళ్ళిపోతాను గ్యారెంటీ. ఎందుకంటే నేను ఎవరితో కాంప్రమైజ్ అవ్వడానికి ఇష్టపడట్లేదు.
ఎవరితో కాంప్రమైజ్ అవ్వడానికి ఇష్టపడి చచ్చినా పర్వాలేదు. మీకు భోజనం పడదు కదండి, పడకుండా ఉండి చచ్చిపోయినా పర్వాలేదు, పరలోకం వెళ్తాను. కానీ అది పడుతుంది ఇది పడుతుంది, నాకు ఎవరు చేసి పెడతారు, ఎవరు చూస్తారని మీ అందరితో నేను కాంప్రమైజ్ అయిపోయి రాజీ పడిపోయి ఉంటే మనందరం కలిసి నరకానికి వెళ్ళిపోతాం. అందుకని నన్ను వెంబడించండి, నేను చెప్పే యేసును వెంబడించండి. అంతేగాని మనం అవన్నీ వెంబడించాం. మనకి ఇష్టాలు కొన్ని ఉంటాయి, మన ఇష్టాల ప్రకారమే మనం జీవిస్తాం తప్ప దేవుని ఇష్టాలుగా మనం జీవించాం. రెండు దారులు. అందుకన్నాడు పరలోకం గొప్ప వెలుగుతోను. ఈ లోకములో వెలుగు సంబంధులుగా జీవిస్తే నీకు పరలోకం ఎలా ఉంటుందట? గొప్ప వెలుగుతో, దాపరికము లేదు, యథార్థమైన జీవితం, ఓపెన్ హార్టెడ్ లైఫ్. ఎవడైతే వెలుగు సంబంధులుగా జీవిస్తాడో వాడు తన హృదయంలో ఏమి దాచుకోడండి, హృదయంలో ఏది అట్టి పెట్టుకోడు, కుళ్ళు కుతంత్రాలు లోపల కూడా పెట్టుకుని బయటికి ఒక విధంగా మాట్లాడు, ఓపెన్ హార్టెడ్గా ఉంటాడు, హృదయం అంతా తెరచినటువంటి పుస్తకముగా ఉంటుంది. అలాంటి జీవితం జీవిస్తున్నావా? అలాంటి జీవితం జీవించకపోతే నీవింకా చీకట్లోనే ఉన్నావు. చాలామంది దాపరికాలు, రహస్య జీవితాలు. దేవుడే మనకు తీర్పు తెచ్చింది. తలలో వచ్చండి, ప్రార్థన.